మనము డాష్ బోర్డ్ చేయడానికి స్మార్ట్ కంట్రోల్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఇక్కడ చూడండి ఒక స్మార్ట్ కంట్రోల్, ఇది ఒక కోంబో బాక్స్. ఓకేనా, కోంబో బాక్స్ నేను ఇలా సెలెక్ట్ చేసుకోగానే ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోగానే ల్యాప్టాప్ సంబంధించిన డేటా అండ్ మొబైల్ సెలెక్ట్ చేసుకోగానే మొబైల్ సంబంధించిన డేటా ఇలా చూపిస్తుంది. సో ఇలాంటి కోంబో బాక్స్ తయారు చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను కోంబో బాక్స్ డెలీట్ చేస్తున్నాను. తీసేసి ఇక్కడ మనకు కావాల్సిన మొబైల్స్ ల్యాప్టాప్స్ కాబట్టి ఇక్కడ మొబైల్స్ ల్యాప్టాప్స్ తీసుకున్నాను. ఇక్కడ డెవలపర్లోకి వెళ్ళి ఇన్సర్ట్కి వెళ్ళి కోమో బాక్స్ తీసుకుంటున్నాను అండి. ఫార్మ్ కంట్రోల్లో కోమో బాక్స్ తీసుకుంటున్నాను. తీసుకొని మనకు కావాల్సిన సైజులో, ఇలా కొంచెం పెద్దగా అయినా చిన్నగా అయినా కావాల్సిన సైజులో ఇచ్చేసి దానికి రైట్ క్లిక్ ఇస్తున్నాను అండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఫార్మాట్ కంట్రోల్ ఉంది కదా, ఫార్మాట్ కంట్రోల్లోకి వెళ్ళి ఇన్పుట్ రేంజ్, అంటే దాంట్లో మనము మొబైల్స్ ల్యాప్టాప్స్ ఎన్ని టైప్స్ ఇవ్వాలనుకుంటున్నామో అన్ని టైప్స్ మొబైల్ ల్యాప్టాప్స్. ఓకేనా, ఇంకా లిస్ట్ ఉంటే అది. ఓకేనా, అలా ఇచ్చేసి ఇన్పుట్ రేంజ్ ఇచ్చేసి సెల్ లింక్, అంటే మనం మొబైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎన్నోది అండ్ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎన్నోది అనేది చూపిస్తుంది అనమాట. ఆ సెల్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అంటే మొబైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 1, ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకున్న 2, ఇంకేమైనా ఉంటే అలా నెంబర్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే కొట్టేస్తే మనము అక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 0 వచ్చిందండి. ఓకేనా, సో మనము ఇప్పుడు చూడండి, నేను మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మొబైల్ అంటే 1 వచ్చింది. ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి 2 వచ్చింది. ఓకేనా, ఈ 1, 2ని నేను ఇక్కడ వీలుకప్కి కనెక్ట్ చేశాను. ఎలా అంటే వీలుకప్ అండ్ ఇండెక్స్ నెంబర్ 1 2 ఇస్తాం కదా, మనకు మొబైల్స్ కావాలంటే 2 కావాలి కదా, అండ్ 2 బదులు ఇక్కడ 1 ఉంది కదా, దీనికి +1 కలిపాను అనమాట. సో ఆటోమేటిక్గా ఇది 2 చేంజ్ అయినప్పుడు అది 3 అవుతుంది, అంటే ల్యాప్టాప్స్ ఇచ్చినప్పుడు 3 అవుతుంది. అలా అనమాట. ఇండెక్స్ నెంబర్ అనే టైప్స్ మొబైల్